దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 5వ తేదీ అక్టోబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న గొప్ప వాగ్దానం. మన ముందు ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయో దేవుడు రాసి పెట్టాడో తెలియదు కదా. మన దగ్గర ఎంత డబ్బు ఉందో మనకి తెలుస్తుంది, జీతం ఇంత వస్తుంది అని తెలుస్తుంది, కానీ జీవితం ఎంత ఉందో, ఏ మలుపులు తిరుగుతాయో మనకు తెలియదు కదా. అటువంటి వాగ్దానం ఈ రోజున ఏమంటున్నాడో తెలుసా? ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి. ఏంటంట? ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి. ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకం కదా. భయపడ్డము ఉన్నవాడు ధైర్యం తెచ్చుకోలేడు, ధైర్యంతో ఉన్నవాడు భయపడ్డు. మరి ఇక్కడ ఏదో లాజిక్ ఉండి ఉంటుంది కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. పూర్తి వచనం ఎలా ఉందంటే, వెంటనే యేసు, అంటే సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ఇంగ్లీష్లో ఏముందో చూసి ఈ వాక్య భాగము ఎక్కడ చెప్పబడుతుంది, ఏం చెప్పబడుతుంది చూద్దాం. మాథ్యూ చాప్టర్ 14 వర్సెస్ 27, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. ఏమన్నారంటే, బట్ జీసస్ ఇమ్మీడియట్లీ సెడ్ టు దెమ్. యేసు వెంటనే వారితో చెప్పెను, అంటే ఏదో జరిగింది కదా. టేక్ కరేజ్, ఇట్ ఈజ్ ఐ, డోంట్ బి అఫ్రైడ్. ధైర్యం తెచ్చుకోండి, ఇది నేనే, మీరు భయపడవద్దు. ఓకే, ఎన్ఆర్టీ ఏమన్నారంటే, టేక్ కరేజ్, ఐఎమ్ హియర్. ధైర్యం తెచ్చుకోండి, నేను మీతోనే ఉన్నాను, నేను ఇక్కడే ఉన్నాను. మనం చెప్తూ ఉంటాను, నేను ఇక్కడే ఉన్నాను, భయపడొద్దని. చూసారా? ఇక ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, టేక్ హార్ట్, డు నాట్ బి అఫ్రైడ్. అంటే నీ గుండెని బలం చేసుకో, భయపడవద్దు, నేనే. ఇంకొక వాళ్ళు ఏమన్నారంటే, కేజేవి వాళ్ళు, బీ ఆఫ్ గుడ్ చీర్, సంతోషంతో ఉండు, నేనే. అంటే ఎందుకు ఇన్ని వచనాలు చదువుతున్నానంటే, ఇంకొకరు అన్నారు, హ్యావ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం తెచ్చుకో, నమ్ము, ఇది నేనే. కాబట్టి ఎందుకు జరిగింది ఇక్కడ, ఏమిటి అని వెళ్తే, ఈరోజు దేవుడు నీతో చెప్తుంది, టేక్ గుడ్ కరేజ్, చీరప్, అంటే ధైర్యంతో ఉండు, సంతోషంగా ఉండు, నీ కార్యము సఫలమయ్యింది. ఇది వాక్య భాగము, వాక్యం యొక్క భావము. ఏమిటి అని అంటే, డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్ళిపోతే ఏమంటున్నారు ఇక్కడ? మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి. ఈ ధైర్యం తెచ్చుకునుడి అనే మాట తార్సియో అని రాయబడింది. మొత్తము 7 చోట్ల రాయబడింది. దీనికి అర్థము ఆత్మవిశ్వాసము తెచ్చుకో, ఆత్మధైర్యము తెచ్చుకో. ఎందుకు ఈ వాక్య భాగము ఏ సందర్భంలో చెప్పబడింది? మొత్తము 3 సువార్తల్లో ఈ భాగము రాయబడింది. యేసు ప్రభువు వారు ఆ సముద్రము మీద నడిచి వచ్చేటప్పుడు జరిగిన సందర్భం. అయితే ఇది ఎప్పుడు జరిగింది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెడుతున్నప్పుడు, ఈ 5,000 మందికి పెట్టిన ఈ సందర్భము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 రాశారు. అయితే ఈ సముద్రం మీద నడిచి వచ్చిన భావము, ఈ ఒక్క డైలాగు మాత్రము 3 సువార్తికులు రాశారు. వెళ్దాం, వారు ఏమి వివరించారు. ఇప్పుడు మత్తయి సువార్త 14:21 మనం చూస్తే, స్త్రీలు పిల్లలు కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ వారికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టినట్లు మనం చూస్తున్నాం. భోజనం ఆయన చేతిలో పడిన వెంటనే జీవం ప్రవహించింది. రైట్, ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్తే 22వ వచనం. వెంటనే ఆ జన సమూహములను పంపివేయునంతలో శిష్యులకు ఏం చెప్తున్నాడు? దోణి ఎక్కి
తనకంటే ముందుగా వెళ్ళవలనని ఆయన బలవంతము చేసెను. మరి వాళ్ళు అడగాలి కదా, ప్రభువా మరి మేము వెళ్ళిపోతే నువ్వెలా వస్తావని. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది కనుక వారు ఏం చేశారు, యేసు ప్రభు వారిని అడగకూడదు కదా. యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? 23వ వచనము, ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. కనుక ఇది సాయంత్రం జరుగుతున్న కార్యం. ఎందుకు? పై భాగంలో చూస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కొట్టేశారని, యోహాను చనిపోయినందుకు యేసు ప్రభు దూరంగా ఇక్కడికి వస్తారు. అప్పుడు జనసమూహం వస్తారు. ఇది పూర్వపరము, రైట్? అయితే ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు వీరు బయలుదేరి వెళ్ళిపోయారు కనుక ఈ సముద్రము మీద జరుగుతుంది. అక్కడ లూకా గారు చదువుతాను, మార్కు గారు ఎలా రాశారు అన్నది, యోహాను గారు ఏం రాశారు అన్నది మనం చూద్దాం. ఇక్కడ 24వ వచనం, అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఇటు పక్కన ఉన్నారు. అద్దరి ఎటు పక్కన ఉంది? అటు పక్కన ఉంది. ఇప్పుడు మధ్యలో ఎవరు ప్రయాణం చేస్తున్నారు? శిష్యులు. గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండును. ఇది అక్కడ జరుగుతున్న సన్నివేశం. ఆల్రెడీ వీళ్ళు గాలిలో ఉన్నారు, పైన కింద అలలు కొడుతున్నాయి. వీరు ఈ మైండ్ సెట్లో ఉన్నారు. నీవు నేను మనకిది అప్లై అవుతుంది. మనము ఈ మైండ్ సెట్లోనే ఉండి అయ్యో యేసు ప్రభు మనతో లేడు అనుకుంటూ ఉంటాం. ఇది వాక్య భావం. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ వస్తున్నారు కనుక సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి, నెంబర్ 1 భయానికి కారణం ఏంటి? తొందరపడి. నెంబర్ 2 భూతం అని చెప్పుకొని. నెంబర్ 3 భయము చేత కేకలు వేసిరి. ఇప్పుడు భయానికి కారణం ఏంటి? 1 తొందరపడ్డారు, 2వది భూతం అని చెప్పుకున్నారు. చూసావా, చాలాసార్లు మనము గ్రహించిన దాన్ని బట్టి, మనము ఊహించుకున్న దాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న ప్రజలు చెప్పిన దాన్ని బట్టి మనము భయపడుతూ ఉంటాం. ఇది అప్పుడు చెప్పిన మాట, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ఇప్పుడు పేతురు ఉంటాడా? ప్రభువా నీవే అయితే నీవు నడుస్తున్నావు, నేను నడవాలి అంటే సూచన, సాక్ష్యము కొరకు ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిపించాడు. ఈ వాక్యాలు ఈ మత్తయి సువార్తలో రాయబడిని. ఏమంటున్నాడు? పేతురు దోణి దిగాడండి. యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద, అంటే యేసు ప్రభు వీరి దగ్గరికి వస్తున్నాడు కానీ ఈయన ఎదురు వెళ్తున్నాడండి. ఎంతో మంది చెప్తారు లోకం సముద్రము, నీవు దేవుని వైపే చూడాలి. ఇది కాదు. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, గాలిని చూచి, అంటే ఈయన యేసు ప్రభువుని చూడాలి. ఇతని మైండ్ సెట్లో ఏముంది? నాకు ప్రభువు చెప్పాడు నడమని, ప్రభువు చెప్పాడు వెళ్ళమని. అంటే బాధ్యత ఎవరి మీద వేయాలి? ప్రభువు మీద వేయాలి. అయితే మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుము. ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? ఇక్కడ 3వ పాయింట్ వచ్చింది. అప్పుడు యేసు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అప్పుడు వారు ఏం చెప్తున్నారు? నిజముగా నీవు దేవుని కుమారుడవు, రైట్? ఇది సందర్భం. అంటే యేసు ప్రభు వచ్చిన మరుక్షణము, అంటే యేసు ప్రభు వారు నిన్ను ఒక ప్రయాణములో పంపినప్పుడు, యేసు ప్రభు వారు నీకు ఒక పని అప్పగించినప్పుడు, ఆయన నీతోనే ఉన్నా, నీవు వెళ్ళు అని చెప్పినా అనేక విధాలుగా మన మీద ఇటువంటి దాడి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదట మనము ఎలా నేర్చుకోవాలి? ఈ వాక్య భావాలు ఎక్కడెక్కడ రాయబడినవి, ఓకే? అంటే యేసు ప్రభు వారు శిష్యులకి ఎక్కడెక్కడ ధైర్యంగా ఉండండి అని చెప్పారు. మత్తయి సువార్త 17:17 యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి భయపడకూడని చెప్పాను. ఇక్కడ వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరికి
వారికి ఎవ్వరూ కనబడలేదు. ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీదకి ఎక్కి అక్కడ ఆయన ఏం జరిగింది? ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఆయన రూపాంతరం పొందుతున్నారు. అక్కడ ఎవరెవరున్నారు? పేతురు, యాకోబు, యోహాను, ఈ ముగ్గురిని ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ 3వ వచనంలో ఏముంది? మోషే, ఏలియా వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎప్పుడైతే పేతురు చూచాడో వారికి చూడ్డానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. వెంటనే పేతురు అంటున్నాడు కదా, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాలలు కడతాం ఇక్కడ ఉంటే. కనుక వెంటనే ఏం జరిగింది? 5వ వచనము, ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి అని చెప్పిన వెంటనే అప్పుడు మరి పౌలు ఎలా పడిపోయాడు? సౌలుగా ఉన్నప్పుడు శిష్యులు ఈ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా ఇప్పుడు చెప్పబడుతుంది. అంటే నీవు మిక్కిలి భయపడినప్పుడు చెప్పబడే మాట, ధైర్యము తెచ్చుకో, చీర సంతోషంగా ఉండు, ఇది నేనే. కనుక ఇంకా 3వ చోట యేసు ప్రభువారు ఎక్కడ చెప్పుతున్నారు? ఇంకా చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం 33 శిష్యులతో చెబుతూ, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. అంటే శ్రమ కలుగుతున్న ప్రతి క్షణము, నీకు భయము కలుగుతున్న ప్రతి క్షణము యేసు ప్రభు నీతో ఏం చెప్తున్నాడు? నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడకము, భయపడకము, భయపడకము. లూకాసు వార్త 24:36. ఈ మాటలు వారు పలుకుచుండగా, మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి, మీకు సమాధానము అగునుగాక అని అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము, అక్కడ కూడా అంటే మరి ఆయన ఆత్మలో ఉన్నాడు, శరీరంలో ఉన్నాడు, రెండింటిలో యేసుప్రభువు వారు ఫంక్షన్ చేస్తున్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? భయము ఎప్పుడొస్తుందంటే కలవరం పడినప్పుడు, అనుమానించినప్పుడు, సందేహపడినప్పుడు. మీ హృదయములలో సందేహము పుట్టనేలా, నేనే ఆయనను అని ఇక్కడ ఏం చేస్తున్నాడు? గుర్తులు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు చూచుచున్న ఎముకలు మాంసము భూతమున కొండవని తన చేతులను పాదములను వారికి చూపెను. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి శిష్యులతో మాట్లాడింది చూసాము. నీకు భయము పుడుతుంది అంటే దేవుడు ఏదో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అది ఎవరికన్నా కానియండి. ఇంకా యోహాను సువార్త 6:19 ఇక్కడ అదే సందర్భం రాయబడింది. ఏమనుంది? వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడి ఆయన ఏం చెప్పాడు? నేనే, భయపడకుడి అని చెప్పెను. ఇంకా మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనం, అందరూ ఆయనను చూచి తొందరపడగా వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొనుడి. కాబట్టి వారు మిక్కిలి, అంటే ఆయన దోణి ఎక్కిన మరుక్షణము గాలి అణిగిపోయింది, ఆ శబ్దములు ఆగిపోయినవి. కనుక వారు భూతము అని తలంచారు. ఎందుకు? 6వ అధ్యాయము మార్కు సువార్త 48 ఇక్కడ కూడా పిక్చరైజేషన్. వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా రాత్రి ఇంచుమించు 4వ జామున. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, దేవుడు నీ కొరకు నీకు కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, వీరిని తప్పించుము. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క మాట
దయగల మాట ఇంకా ఎవరికి చెప్పాడు? నెంబర్ 1, పాపములో ఉండి అంటే పక్షవాయువు కలిగిన ఆ యొక్క యువకుడిని ఆ నలుగురు తీసుకొచ్చినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, మంచము పట్టి ఉన్న ఒకని అతని యొద్దకు తీసుకువచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, దేనికి? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూసారా, దేవుడు ధైర్యం చెప్పుతున్నాడు అంటే కారణము నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇంకా ఎవరికి చెప్పుతున్నాడు? లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం, గాబ్రియేలు దూత జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. అంటే దేవుడు నీకు సందేశం ఇస్తున్నప్పుడు నీలో సందేహం రాకూడదు. నీవు భయపడతావు నీ పరిస్థితులకి, నీ కలవరానికి, నీ అనుమానికి, నీ జీవితం ఇంతే అయిపోయిందని. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, నీవు కుమారుని కందువు, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఇప్పుడు ఈ లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే మనము 26వ వచనంలో మనం చూస్తే ఇక్కడ మనకి ఎవరు కనబడుతున్నారు? మరియా. 6వ నెలలో గాబ్రియేలు అను మరియా. అదే దేవదూత గాబ్రియేలు దేవదూత గారు ఈ మరియ దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దయాప్రాప్తురాల, నీకు శుభము. వెంటనే బహుగా తొందరపడి ఆమె ఆలోచనకు గురి అవ్వక మనం షాక్ అవుతాం, మనం ఒకలాగా బిగిసిపోతాం. అంతెందుకు అర్ధరాత్రి కళ్ళకంటూ ఉంటాం, ఏదో కలుగుతుంది, గట్టిగా అరిచేస్తూనే ఉంటాం, నోటి మాట పెగలదు, ఏదో అయిపోతూ ఉంటుంది, తెలియక మనలో జరుగుతూ ఉంటాయి కదా. మరియా భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితు. అంటే భయపడకు, 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 భయపడకు అని పరిశుద్ధ గ్రంథం అంతా మొత్తం 366 సార్లు రాయబడి ఉన్నట్లు చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలుకి కూడా దేవుడు యేసుప్రభు వారు ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారు? అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 10వ వచనం, ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము. చూసా, యెరూషలేములో నన్ను గురించి నీవు ఎలాగూ సాక్ష్యం చెప్పావో అలాగే రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నది. కాబట్టి ఈ ఉదయం అయినప్పుడు వెంటనే వారు పౌలును చంపాలని అన్నపానములు మాని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. కానీ 40 మంది కంటే ఎక్కువ. అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, సంతోషముగా ఉండుము. యెషయా 41:10 మనందరికీ తెలుసు కదా, భయపడకము, భయపడకము, భయపడకము. కనుక ఇప్పుడు పాత నిబంధనలో ఎక్కడెక్కడ చెప్పబడి మనం ఒక్కసారి చూస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయం 13వ వచనం, ఇక్కడ మోషే ఏమంటున్నాడు? భయపడకుడి. కారణం ఏంటి? ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం తరుముతుంది. మన జీవితంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితం దేవుని చేతుల్లో ఉంది, మన బిడ్డలు దేవుని చేతుల్లో ఉన్నారు, మన కష్టాలు దేవుని చేతుల్లో ఉన్నాయి, మన నష్టాలు దేవుని చేతుల్లో ఉన్నాయి, మన ఇష్టాలు దేవుని చేతుల్లో ఉన్నాయి. ఎవరిని ఇష్టపడతావు? నీ దగ్గర ఉన్న వాళ్ళనే కదా, దేవుడు ఇచ్చిన వారినే కదా. ఎందుకు మరి దేవుణ్ణి చూడలేకపోతున్నావు? దేవుడే కదా సమస్తము చేస్తున్నవాడు. అందుకు మోషే ఈ పరిస్థితుల్లో వారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చేవి, ఇక్కడ తను తీసుకురాలా, దేవుడు నడిపించాడు. తక్కువ, ఇది ఇంతకు ముందు నేర్పించాను, అతి తక్కువ మహా అయితే 4 దినములు లేకపోతే 11 దినముల ప్రయాణమును దేవుడు ఎంతగా చేశాడే. వింతగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడే. ఎంతగా అయినా నీ కోసం చేయడానికి, తన ప్రేమను నీకు బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడే. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ మోషే, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేను ఏమీ చేయాల్సిన పని లేదు. నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఎర్ర సముద్రంలోంచి తీసుకెళ్తున్నాడు. ఐగుప్తీయులకి ఇశ్రాయేలులకి మధ్యలో
ఎర్ర సముద్రం అడ్డు పెట్టాడు. అంటే అక్కడ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు మోషేతో దేవుడు చెప్తున్నాడు, నాకెందుకు ప్రార్థన చేయుచున్నావు, నీవు ముందుకు వెళ్ళిపో. ఎప్పుడైతే మోషే కర్రని చాపాడో మోషే కూడా భయపడుతున్నాడు. కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసిన దేవుడు. అదే విధంగా నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ వచనం 20. అందుకు మోషే భయపడకుడి. ఎందుకు? ముందుకు చదువుదాం. మిమ్మును పరీక్షించుటకు నెంబర్ 1, మీరు పాపము చేయకున్నట్లు నెంబర్ 2, ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు వచ్చెను. చూసారా? అంటే దేవుడు నీకు భయపడవలసింది పాపానికి, భయపడవలసింది కూడని మాట పలుకుతున్నప్పుడు దానికి వదిలేస్తాం, ఏమైపోతామా అని భయపడుతూ ఉంటాం. చూసారా? ఇక్కడ ఏం జరిగింది? మనము 17వ వచనం చదివితే అక్కడ 10 ఆజ్ఞలు చెప్పబడినట్లు ఉంటాయి 17వ వచనం వరకు. 18వ వచనము, ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వని, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లా, దేవుడు దిగొచ్చాడు ఆ పర్వతం మీద. అప్పుడు నీవు మాతో మాట్లాడుము, మేము విందుము, దేవుడు మాట్లాడిన ఎడల మేము చనిపోదు. ఎందుకు సేవకుని తయారు చేస్తాడు తెలుసా? ఎందుకు సేవకుడు మీ కొరకు ప్రార్థన చేయాలి తెలుసా? ఎందుకు సేవకుడిని దేవుడు సిద్ధపరుస్తాడో తెలుసా? మరి సేవకుడిని గౌరవిస్తున్నావా? సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడే. సేవకుడికి కానుక ఇవ్వడానికి నీకు పుట్టదే. ఆలోచించండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ ఏం జరిగింది? అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేడి. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఎందుకు? ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందు. ఇక్కడ కూడా భయపడుతున్నారు, దుఃఖం పెడుతున్నారు, వేడుస్తున్నారు. అలాగున వారిని ఓదార్చి దుఃఖము మాన్పించి దేవుని యందు సంతోషముతో వారిని నింపినట్లు ఇక్కడ చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ఏం జరిగింది? 8వ అధ్యాయము 1వ వచనము మనము ఇక్కడ చూస్తే, 7వ నెల రాగా ఇశ్రాయేలీలందరూ ధర్మశాస్త్రము గ్రంథమును తెమ్మని ఎజ్రా శాస్త్రితో చెప్పగా, ఇప్పుడు ఏం జరిగింది? యాజకుడైన ఎజ్రా అక్కడ వారిని అందరినీ సమకూర్చి ఏం చెప్తున్నారు? ధర్మశాస్త్రమును ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఏం జరుగుతుంది ఇక్కడ? ధర్మశాస్త్రమును ఎంతో శ్రద్ధగా విన్నారు. అయితే ఇక్కడ కర్ర, పీట ఒకటి ఉంటుంది. ఇదే పులిపీఠం పెట్టుకుంటాం కదా. కనుక అక్కడ మిగిలిన వారు కూడా తాత్పర్యం చెబుతున్నారు. అయితే ఎప్పుడైతే ఈ మోషే గ్రంథమును చదువుతుండగా ప్రజలందరూ నిలబడ్డారు. అందుకే సంఘంలో దేవుని వాక్యం చదువుతున్నప్పుడు లేచి నిలబడతారు. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని నేలకు సాగిలపడ్డారు. అప్పుడు అక్కడ కొంతమంది పేర్లు చెప్పి తాత్పర్యమును చెప్పారు. కాబట్టి వారు బాగుగా గ్రహించినట్లు అర్థము చెప్పారు. అయితే 9వ వచనం అండి, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్చుటకు మొదలు పెట్టగా. ఇక్కడండి ఎప్పుడూ అపార్థమే కదా, ఎందుకు తొందరే కదా. అధికారి అయిన నెహెమ్యా, యాజకుడు శాస్త్రియగు ఎజ్రాయు, జనులకు బోధించు లేవీయులు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినము. చూసారా? జీవితంలో దుఃఖమే కదా, ఎప్పుడు ఆయాసమే కదా, ఎప్పుడు తొందరే కదా, ఏమైపోతాము అనే దిగులే కదా. ఒక్కసారన్నా దేవుని వైపు తిరిగి దేవుని చిత్తం కోసము
దేవుని కృప కోసము, దేవుని యొక్క దర్శనము కోసము ఎప్పుడైతే నువ్వు ఎదురు చూస్తావో, నీకు భయం కలిగినప్పుడే దేవుడు ఉంటాడు. ఆయన చెప్పే ధైర్యాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావా? నీ సొంత ధైర్యమా? ఆయన మీద ఆనుకుని నువ్వు వెళ్తున్నావా? నీ సొంత తెలివితేటలతో స్వ అభిప్రాయము, స్వ అభిమానము, స్వనీతి, ఈ మూడు నిన్ను నాశనం చేస్తాయి. ఈ రోజున దేవుడు నీ కోసం నీళ్ళ మీద నడిచొస్తాడు. దేవుడు నీ కోసం ఆ కొండ మీద దిగుతాడు. దేవుడు నీ కోసం 40 మంది అక్కడ అన్నపానములు మేము మొట్టం పౌలను చంపేస్తామన్నా నేనున్నాను నీకు పో అంటాడు. ఒక జకర్యాతో చెప్తున్నాడు, నీ ప్రార్థన వినబడినది, భయపడకు. తల్లి అయిన మరియతో చెప్తున్నాడు, నీవు కుమారుని కంటావు, భయపడకు. ఆ పక్షవాయువు రోగము గలవానితో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ధైర్యం తెచ్చుకో. మరి ఈరోజు దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటావా? దావీదు తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని, ఎవరిని చూచి ధైర్యం తెచ్చుకుంటున్నావు? ఎవరిని చూసి నువ్వు సంతోషపడుతున్నావు? ఎవరి యందు నీ మనస్సు పెట్టుకున్నావు? దేవుని కోసం నిలబడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనే నీ చెయ్యి పట్టి లేవనెత్తువాడు. ఆయనే నీ చెయ్యి పట్టుకుని నడిపించువాడు. ఆయన నీకు తోడుగా ఉండగా నీ దగ్గరికి ఎవ్వరూ ఏదీ సమీపించదు. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. నీ కృపాహస్తాలకు కనికరమునకు మా జీవితాలు అప్పగించుచు నీవు చాలిన దేవుడవు, సహాయము చేయుటకి సిద్ధమైన వాడవు. నీ చిత్తం లేకుండా మేమేమీ చేయలేమని, ఎలాగ నడిపించబోతున్నావో అని మేమెంత మాత్రమో కాకుండా మా కోసం 5 రొట్టెలు 2 చేపలు ఎంతగానో దీవించే దేవుడవని, మా కోసం సముద్రం మీద నడిచే దేవుడవని, గాలి తుఫానుని గద్దించే దేవుడవని వింటున్న ఈ బిడ్డలు నిండాలుగా దీవిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ఆశీర్వాదం పలుకుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.